భక్తులారా, శ్రావణమాసంలో అన్యోన్య దాంపత్యం కోసం మమ్మల్ని భక్తితో పూజించండి. మా భక్తురాలు అరుణ సులభమైన పూజా విధానంతో మమ్మల్ని ఆరాధిస్తూ అనుగ్రహం పొందుతోంది. అరుణ పూజా విధానాన్ని చూసి మీరు కూడా ఆచరించి మా అనుగ్రహాన్ని పొందండి. మీరు మా అనుగ్రహాన్ని పొందండి. హాయ్ అండి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో చక్కగా ఉమామహేశ్వరులని ఆరాధిస్తే మనకి సౌభాగ్యం సిద్ధిస్తుంది. మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా పోతాయి. భర్తతో ఆనందంగా సంతోషంగా పిల్లలతో చక్కగా ఉండడానికి ఈ పూజ అయితే చేసుకుంటానండి. నేను ప్రతి సంవత్సరము చక్కగా సులువుగా ఆచరించవచ్చు ఈ పూజని. ఈ పూజకి చక్కగా 2 చడిమిడి దీపాలను పెట్టి ఇంకా ఉమామహేశ్వరుల ఫోటో పెట్టుకొని అయితే మనం ఆరాధిస్తాము. చాలా మంచిది. ఇంకా భర్తకి అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా, మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చక్కగా పోయి ఆనందంగా సంతోషంగా ఉంటాము. సో ఈ పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది వీడియోలో చక్కగా వివరిస్తాను, చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా పూజా వీడియోస్ అయితే అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో వీడియోలోకి వెళ్దాము. పీఠం ఎలా పెట్టుకోవాలి, ఏంటి, ఎలాగ చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి. ఇంకా ముందుగా అయితే మనకి పార్వతీ పరమేశ్వరులని ఆరాధిస్తాం కాబట్టి చక్కగా ఉమామహేశ్వరుల ఫోటోని తీసుకొని, ఫోటోకి వీలైతే పూలమాల ఉంటే పూలమాలని, లేదంటే పువ్వులతో అలంకరణ చేసుకొని, ఒక ప్లేట్లో బియ్యం పోసి తమలపాకులు పెట్టి పసుపు గౌరమ్మను పెట్టి ఒక వస్త్రం వేసి పువ్వులతో అలంకరణ చేసుకోవాలండి. ఇంకా అంతే. తర్వాత ఇంకో ప్లేట్లో ఒక తమలపాకు వేసుకుని మనము కుంకుమార్చన కోసము తయారు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తానని చూసారా, ఇవి 2 చలివిడి దీపాలు. ఈ దీపాలని ఈ పూజలో ప్రత్యేకమైంది ఏదైనా ఉంది అంటే ఈ దీపాలు. ఈ చలిమిడి దీపాలని 2 దీపాలని మనము చక్కగా 3 వత్తులు వేసి నూనె పోసి మనము వెలిగించాలి. పూజ చేసుకొని ఆ పరమేశ్వరులని మనము సంకల్ప సిద్ధిగా పోస్ట్ చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని ఈ దీపాలను వెలిగించి నైవేద్యాన్ని నివేదన చేయడం అయితే ఉంటుంది. ఇక్కడ నైవేద్యం విషయానికి వస్తే నేను సేమియా చేసుకున్నానండి. మన యథాశక్తి, ఒకవేళ నైవేద్యం చేసుకునే వీలు లేకపోతే పుట్నాలు బెల్లం కూడా చేసుకోవచ్చు. ఒక చెంబులో నీళ్లు తీసుకొని పువ్వు వేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ కుంకుమార్చనకి నేను కుంకుమనైతే తీసుకున్నానండి. కుంకుమార్చనకి ప్రత్యేకంగా మనకి కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమని తీసుకొని మనము ఇలాగా చక్కగా పీఠాన్ని పెట్టుకోవచ్చు. ఈ పీఠం పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంక ఈ పీఠాన్ని మీరు కదపాలి అనుకున్నప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఉదయం పూట పూజ చేసుకున్న తర్వాత సాయంకాలము చక్కగా ఈ పీఠాన్ని కదుపుకోవచ్చు. చాలా సులువైన పూజ. ఇంకా ఆరాధించే విషయానికి వస్తే ఎలాగ ఆరాధించాలి ఏంటి అనేది వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేను ప్రతి నిత్యము ఆరాధించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలాగా చూసుకుంటానండి. ఇంక ఈరోజు పిల్లలకి చక్కగా లంచ్ బాక్స్లన్నీ అరేంజ్ చేసి పిల్లలని పంపించిన తర్వాత ఇంకా మళ్ళీ పొయ్యి అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా ప్రశాంతంగా చేసుకుంటాను. మనకి హడావిడి లేని టైము, మనం ఎక్కువ శాతము ఎక్కువగా ఎక్కడ కేటాయించుకుంటామో, ఎంత టైం కేటాయించుకుంటాం అనే దాన్ని బట్టి మనం పూజ చేసుకోవచ్చు. ఈ పూజ ఉదయాన్నే చేయాలి, 9 లోపు అయిపోవాలి, 6 లోపు అయిపోవాలనేది ఏది ఉండదు. ఇంకా మనం ప్రశాంతంగా ఆ భగవంతుడి దగ్గర కూర్చుని ఆరాధించే సమయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చేసుకుంటే ఉత్తమము. 12 లోపు పోస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే 12 లోపు అండి. లేదు అంటే సాయంకాలం చేసుకోవచ్చు. ఇంకా సాయంకాలం ఉపవాసం ఉండాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉపవాసము ఉంటే చాలా మంచిదండి. అంటే టిఫిన్ చేసి మనము సాయంకాలము పూజ అయిపోయిన తర్వాత భోజనం చేస్తే మంచిది. ఒకవేళ అలా కాకపోతే 12 లోపు చేసుకుంటే మనము 12 తర్వాత మనము భోజనం చేసుకోవచ్చు. ఇంక ఇలాగ నైవేద్యాన్ని అన్నీ సిద్ధం చేసుకొని గంగాజలాన్ని అయితే సిద్ధం చేసుకొని పీఠం దగ్గర అయితే పెట్టుకోవడానికి తీసుకెళ్తున్నానండి. ఇంకా మనము ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నా పూజ చేసే ముందు తులసి పూజను అయితే తప్పకుండా చేసుకోవాలి. తులసిని ఆరాధించడం ద్వారా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణము నెలకొల్పుతుంది. ఇంకా మనకి అంటే ప్రశాంతత, కుటుంబంలో అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏ సమస్యలు వచ్చినా సరే
సమస్యలకి పరిష్కారాన్ని వెతుకునే మార్గాలు, కష్టాలు ఉంటే ఆ కష్టాల నుంచి ఆనందాన్ని పొందే మార్గము తులసి పూజ ద్వారా లభిస్తుందండి. నేను నిత్యం తులసిని ఆరాధిస్తున్నాను. ఆ అమ్మ నన్ను చల్లగా చూస్తుందండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ తులసిని అనుగ్రహం అనేది నాకు ఉంటుంది. ఇంకా తులసి పూజ చేసుకొని తులసికి ప్రదక్షిణలు చేసుకొని చక్కగా గుమ్మానికి కూడా పువ్వులు పెట్టుకొని వీలైనంత మట్టుకు సులువుగా ప్రశాంతంగా అయిపోయేలాగా ప్రశాంతంగా చేసుకునే విధంగా అయితే చూసుకుంటానండి. పూజ మొత్తము 12 లోపు అయ్యేలాగా చూసుకుంటాను. ఇంకా ప్రశాంతంగా చేసుకోవాలి, శ్రద్ధగా చేసుకోవాలి. ఇంకా అదొక్కటే ఉంటుందన్నమాట మనసులో. ఇంకా పిల్లలని చక్కగా పంపించేసి వంట వరపు అన్నీ చేసుకుంటాను. ఇంకా తులసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా పీఠం దగ్గర వచ్చి చక్కగా దీపారాధన చేసుకొని దీపానికి నమస్కరించుకొని పసుపు కుంకుమలు వేసుకున్న తర్వాత ఇంకా చెంబులో నీళ్లు పెట్టుకున్నాం కదండి, ఆ చెంబులో ఒక పువ్వు వేసి గంగాదేవిని ఆవాహన చేసి ఇంకా గంగా మంత్రాన్ని అయితే చదువుకుంటాను. ఇంకా ఓం గంగా యమున సింధు కావేరి కృష్ణ సమస్త నది జలం ఆవాహయామి అని ఇలాగా 3 సార్లు అయితే చదువుకుంటానండి. ఈ మంత్రాన్ని చదువుకొని నీళ్ళని నా పైన, తర్వాత ఇక్కడ పూజా సామాగ్రి మనం ఏదైతే ఉంటుందో వాటిపైన, పీఠం పైన అంతా చల్లుకొని శుద్ధి అవుతున్నట్లుగా మన మనసులో భావించుకుంటానన్నమాట. ఇంకా తర్వాత మనము గణపతిని ముందుగా నమస్కారం చేసుకోవాలి కాబట్టి గణపతి దగ్గర పువ్వులు అక్షంతలు వేసుకుంటూ ఓం గం గణపతియే నమో నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి ఆద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామని ఇలాగ నీళ్లు చల్లి పసుపు కుంకుమలు వేసి పువ్వులతో అర్చన చేసుకొని గణపతికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ పూజను చక్కగా జరిగేలాగా చూడమని నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా మనము ఉమామహేశ్వరుల పూజ చేసుకోవాలి. ఇంక ఈ పూజకి మామూలుగా గౌరీ అష్టోత్తరాలు ఉంటాయి కదా, గౌరీ అష్టోత్తరాలు తర్వాత శివుడి అష్టోత్తరాలు, ఈ 2 అష్టోత్తరాలు మనము చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు వేసుకొని మనము పూజ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పువ్వులు అన్నీ లేవకపోతే మనము అక్షంతలు చేత పట్టుకొని అక్షంతలను వేసుకోవచ్చు. ఇంక ఇలాగ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అక్షంతలు వేసుకోలేని పక్షంలో కుంకుమ ఉంటుంది కదా, కుంకుమార్చన చేసుకునే విధంగా అమ్మవారి గౌరీ అష్టోత్తరాలు చేసుకునేటప్పుడు ఆ అష్టోత్తరాలు చదువుకుంటూ మనము చేతిలో కుంకుమను తీసుకొని మనము తమలపాకులు పెట్టుకున్నాము కదా, ఆ తమలపాకులలో కుంకుమ అర్చన చేసుకుంటే సరిపోతుంది. ఇది సులువుగా ఆచరించే విధానము. ఇలాగ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మనము 2 చలివిలి దీపాలను భార్యాభర్తలకు ప్రతీక అన్నమాట. మనము ఇంకా మనకి అన్యోన్య దాంపత్యానికి ప్రతీక. ఈ దీపాలను తప్పకుండా వెలిగించాలి. ఇలాగ పూజ చేసుకున్న తర్వాత 2 దీపాలను వెలిగించి తర్వాత ఈ దీపాలను వెలిగించి దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసి తర్వాత మనము నమస్కారం చేసుకోవాలి. ఇంకా యథాశక్తిగా అమ్మవారికి మన సంకల్పాన్ని చెప్పుకుంటూ కుంకుమార్చనను చేసుకున్న తర్వాత అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకోవాలి. ఆ శివపార్వతులకు మన కోరికని చెప్పుకొని నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యాన్ని నివేదన చేసి ఇంకా ఆరగింపుగా మనము ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆరగింపు చేసుకోవాలండి. ఇంక ఇలాగ సులువుగా మనము శ్రావణ మాసంలో మంగళవారం రోజు చక్కగా ఉమామహేశ్వరులని ఆరాధించడం ద్వారా మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మనకి ఎటువంటి కష్టం ఉన్నా సరే వీళ్ళని నమ్ముకుంటే, ఎందుకంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వీళ్ళని నమ్ముకుంటే మనకి అన్నీ చక్కగా జరుగుతాయి అన్నమాట. ఇంకా నేనైతే ఇలాగ పూజను పూర్తి చేసుకొని చక్కగా సాంబ్రాణి ధూపాన్ని వేసి ఇంకా హారతిని ఇచ్చి ఇంకా సంకల్ప నిధులతో చక్కగా పూజ చేసుకొని వారిని వేడుకుంటానండి. ప్రతి సంవత్సరము ఇలాగ నేను పూజను చేసుకుంటున్నాను. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా విలువైన పూజ, సులువైన పూజ. ఇంక ఇలాగ పూజను చేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా మనం ఎటువంటి ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదండి. ఈ పూజకి పూజ చేసుకునేంతసేపు నిష్టగా పూజ చేసుకున్న తర్వాత చక్కగా మనము టిఫిను అన్నము 2 పూటలు తినవచ్చు. ఎటువంటి ఉపవాస దీక్ష చేయాలని లేదు. ఇంకా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇంకా నమస్కారం చేసుకొని పార్వతీ పరమేశ్వరులని మనసులో తలుచుకొని హారతిని ఇచ్చి అయితే ఇలాగ పూజను కంప్లీట్ చేసుకున్నానండి. పూజ చక్కగా అద్భుతంగా జరిగింది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే వీడియోలో ఎటువంటి సందేహాలున్నా ఎలా చేసుకోవాలని ఉన్నా మీ ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో అడగండి.
తప్పకుండా నాకు తెలిసిన విషయాలని షేర్ చేస్తాను. చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు పూజా వీడియోస్. ఇంకా మీరు ఇలాగే నాకు ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఉమామహేశ్వరుల దీవెనలు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంక ఇలాగ పూజ చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకొని చక్కగా కుంకుమని పెట్టుకొని ఇంకా మంగళసూత్రానికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకొని నమస్కారం అయితే చేసుకుంటానండి. ఇది పూజా విధి విధానము. ఇంకా దీపకాంతులలో చూస్తూ ఉంటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి. సులువైన పూజలు చేసుకోవాలి, సులువుగా భగవంతుని ఆరాధించే విధి విధానాలు ఎన్నో ఉన్నాయి. సో మనకు వీలుని బట్టి, మనకు శక్తిని బట్టి, మన తాహతుని బట్టి చక్కగా ఆచరించుకుంటూ వారి ఆశీస్సులను అయితే పొందాలి. ఈ శ్రావణ మాసంలో చేసుకునే అద్భుతమైన ఉమామహేశ్వరుల పూజ, పార్వతీ పరమేశ్వరుల పూజ మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అందరికీ ఆది దంపతుల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాము. నేను మీ అర్ణ సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.